హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి స్మైల్. ఈ వ్లాగ్ వచ్చేసి నాకు ఒక స్పెషల్ వ్లాగ్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే నేను మా కాలనీలో పెట్టిన వినాయకుడి దగ్గరికి 9 days అయిపోయిందండి. వినాయకుడిని పెట్టి నిలబెట్టి అసలు దర్శనానికే వెళ్ళలేకపోయాను. ఇంకా ఈ రోజు తలస్నానం చేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేసరికి మా కాలనీలో లేడీస్ అంతా కూడా అక్కడ హారతి ఇస్తూ ఉన్నారనమాట. నేను కూడా హారతి ఇచ్చి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేముంటది, వంట పని అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా నేను కాస్త టిఫిన్ కాఫీ తాగేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టిచ్చేసారు మా వారు. ఇవైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను అనమాట. గోంగూర కొబ్బరికాయ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. ఇంకా గోంగూర కొబ్బరికాయ పచ్చడి చేసిన రోజు నెక్స్ట్ డే ఒక 2 days వరకు ఇంట్లో పచ్చడి ఉంటుంది. ఎక్కువే చేస్తాను కాబట్టి అంటే ఒక కొబ్బరికాయ వేసేస్తాను కంప్లీట్ గా. నెక్స్ట్ డే చట్నీల్లోకి, అన్నంలోకి, టిఫిన్ లో చట్నీ కూడా ఇదే యూస్ చేసేసుకుంటాను అనమాట. ముందైతే నేను కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ పట్టేస్తాను. ఎందుకంటే గోంగూర అలాగే ఫ్రై చేసిన ధనియాలు, జీలకర్ర వాటితో పాటు మిక్సీ పడితే నల్లగా అక్కడక్కడ కొబ్బరికాయ ముక్కలు ఉండిపోతాయి కదా. అందుకని చెప్పేసి ముందుగా కొబ్బరి కూరని మిక్సీ పట్టేసుకొని కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టుకుంటాను. ఇక్కడైతే పెసరపప్పు ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి వేసుకుంటున్నాను అనమాట. ఈరోజు పొట్టు పెసరపప్పుతో కర్రీ చేద్దామని ఇంకా పప్పు అయితే నానబెట్టడానికి ఇక్కడ ఎలాగో పప్పు ఖాళీ అయిపోయింది కాబట్టి డబ్బాల్లో కొంచెం పప్పు తీసుకుని ఇలా కుక్కర్లో అయితే వేసి నానబెట్టుకుంటున్నాను. ఈ పప్పు అంటే చాలా ఇష్టం అండి నాకు. అలాగే మా ఇంట్లో వాళ్ళకి, మా ఇంటి వాళ్ళ అమ్మాయికి కూడా చాలా ఫేవరెట్ అనమాట. నేను ఎప్పుడు చేసినా ఇస్తూ ఉంటాను. ఏదైనా నేను వండిన కర్రీ నచ్చింది అన్నారంటే నా వీక్నెస్ అనమాట, ఇస్తూ ఉంటాను వాళ్ళకి. అంత ఇష్టం నాకు. ఎవరైనా ఏమో ఎంతమంది ఉంటారో ఇలా నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం నేను ఏదైనా వండితే నచ్చిందని చెప్పారు అనుకోండి, నేను మళ్ళీ వాళ్ళకి అది చేసి పెట్టాలనుకుంటాను. ఇంట్లో అయినా సరే, ఎవరైనా సరే. ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఏదైనా నచ్చింది అన్నారు అనుకో, చాలా బాగా చేస్తావు సౌజన్య అన్నారు అనుకో, ఇంకా చాలు. ఇంక మళ్ళీ ఎప్పుడు చేసిన వాళ్ళకి కొంచెమైనా ఇస్తాను. కంపల్సరీ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. లేదా తక్కువ చేస్తే ఇంట్లోకే సరిపోయేలా చేస్తే కాదు, కానీ ఎక్కువ చేస్తే ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను అనమాట. అలా ఉంటది నాతోటి. ఇక్కడైతే గోంగూర ఆకులు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసి నాటు గోంగూర అనమాట. ఇవి చాలా గట్టిగా ఉంది కోయడానికి. ఇంకే ఇది కోయడమే పెద్ద పని. ఇక్కడ నుంచుని కోసానే గానీ నాకు ఇంకా ఎక్కువసేపు నుంచుని కిచెన్ లో వర్క్ చేయలేకపోతున్నాను నిజంగా. ఇవన్నీ కూడా మళ్ళీ హాల్లో పట్టుకుపోయాను అనమాట. హాల్లోకి పట్టుకెళ్ళి చక్కగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ కోసాను. ఇక్కడైతే వీడియో కోసం కొద్దిగా కోస్తూ ఉన్నాను అనమాట. అంటే కోసేద్దాం అన్నట్టే నుంచున్నాను, బట్ మన వల్ల అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇంకా మీలో ఎంతమంది వినాయకుడికి దర్శించుకున్నారు, ఏమేమి ప్రసాదాలు చేశారు, ఏంటి మీ కాలనీలో ఉండే వినాయకుడికి ఎలాంటి సెలబ్రేషన్ చేశారు ఏంటన్నది, అంటే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు మీ సైడ్ అన్నది కామెంట్ చేయండి. ఇంకెక్కడైతే గోంగూర అయితే శుభ్రంగా మొత్తం కట్ చేసేసి బయట ఎక్కువ వాటర్ లో వాష్ చేసేసి మళ్ళీ ఇలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా గోంగూరని ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి పని చాలా కష్టం అనిపిస్తూ ఉంటది, ఒక్కొక్కసారి చాలా ఈజీగా చేసేస్తాను. అదే పని ఒక్కొక్కసారి చాలా టైము టేకింగ్ లా అనిపిస్తూ ఉంటది అనమాట. నేను గోంగూర కొబ్బరికాయ పచ్చడి చేస్తాను, చాలా ఈజీగా చేసేస్తాను. ఏంటంటే ముందు గోంగూర కట్ చేసి పెట్టేసుకుంటాను, అది ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకేముంది, కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుని మిక్సీ పట్టేసుకుని తర్వాత ఇంకా ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, నువ్వులు వేస్తాను నేను గోంగూర కొబ్బరికాయ పచ్చళ్ళలో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆల్మోస్ట్ నేను పచ్చళ్ళు కానీ ఏదైనా రెసిపీస్ చేసినప్పుడు నువ్వులు వేయడానికి ప్రయత్నం చేస్తుంటాను అనమాట. నువ్వులు వేయడం వల్ల పిల్లలకి హెల్దీ, అందరికి హెల్త్ కి మంచిది కదా అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాను. ఇక్కడ పెసరపప్పు నానిపోయింది. ఇందులో దాల్చిన చెక్క, యాలకులు 2, లవంగ, ఉప్పు, పసుపు, లైట్ గా ఆయిల్ వేసేసి కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా వండుకున్న ఈ పెసరపప్పు కర్రీ ఉంటదండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇది మనం రైస్ లో తినేయచ్చు, రోటీస్ లో కూడా తినేయచ్చు అనమాట. నేను ఇది మార్నింగ్ వండితే, మా వారు లేనప్పుడు అయితే మార్నింగ్ వండేస్తాను, మార్నింగ్ రైస్ లో తింటాము, ఈవినింగ్ రోటీలో తింటాం అనమాట. ఇక్కడైతే
గోంగూర కొబ్బరికాయ పచ్చడికి ఎండుమిరపకాయలు ధనియాలు అవన్నీ కూడా పోపు వేపేసాను. ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ లోపు కరెంట్ పోయింది చూడండి. అయినా కూడా ఇక్కడ చిన్న బిట్లు వీడియోలు అయితే తీసాను అనమాట. మధ్యలో ప్రాసెస్ అంతా పోతుందని చెప్పేసి అలాగే తీసాను. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా గోంగూర కొబ్బరికాయ పచ్చడి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు ధనియాలు నువ్వులు జీలకర్ర ఉన్నాయి కదా, కొన్ని మెంతులు కూడా వేసి ఫ్రై చేయండి. చాలా టేస్టీ ఉంటుంది. మనకు మెంతులు కూడా హెల్త్కి మంచిది. నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది అనమాట. మంచి కమ్మగా ఉంటుంది అనమాట పచ్చడి. ఇంక గోంగూర చాలా ఎక్కువ అనిపించింది నాకు. సగం మాత్రమే వేసి మిక్సీ పట్టాను. కరెక్ట్ గా సరిపోయింది పులుపు. మొత్తం యాడ్ చేసేసి ఉంటే పులుపు ఎక్కువైపోయేది అనమాట. ఇంక ఈరోజు ఇంకా గుడి దగ్గరికి ప్రసాదం చేసుకువెళ్దాం అనుకుంటున్నాను అనమాట. శనగలు అయితే నానబెట్టేసుకున్నాను, మార్నింగే పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకోండి ఇక్కడ అయితే పెసరపప్పు కర్రీకి ఫస్ట్ అయితే వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి పైన తొక్కంత వేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని జీలకర్ర వెల్లుల్లి నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసేసుకుని ఇంగువ కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత బాగా టమాటా ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పును వేసుకుని తగినంత వాటర్ కూడా వేసుకుని దీనిపైన కొంచెం కసూరి మేతి యాడ్ చేసేసుకోవాలి. కసూరి మేతి ఆకులు ఉంటాయి కదా, కొంచెం వేడి చేస్తే చక్కగా మెత్తడి పొడిలా అయిపోతాయి అనమాట. ఇలా వేసేసుకుని కొంచెం మరగనిస్తే మనకి పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే గోంగూర కొబ్బరికాయ పచ్చడి కూడా రెడీ చేసేసుకున్నాను. ఈ రోజు వంటలు అయితే సూపర్ టేస్టీగా కుదిరినాయి అనమాట. ఇంకా సాయంత్రం గుడి దగ్గరికి వెళ్ళాలి, శనగలు ప్రసాదం చేద్దాం అనుకున్నాను. యాక్చువల్ గా ఈ రోజు 9th డే, ఈ రోజే చేస్తారేమో. అంటే కాలనీలో అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రసాదం చేసుకొస్తారన్నమాట. ఇన్ని ప్రసాదాలు అని చెప్పేసి అది ఈ రోజే కాదని డౌట్. సరే అయితే ఈ రోజు అయితే కనుక నేను పులిహార చేద్దామని అనుకున్నాను, కానీ సరిగ్గా తెలియలేదు. అయితే అవుతుందని చెప్పేసి శనగలు అయితే నానబెట్టేశాను. ఈ రోజు కాదంట, సాటర్డే అనమాట. నిమజ్జనం సాటర్డే చేస్తున్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా శనగలు అయితే కొంచెం ఉప్పు వేసేసి కుక్కర్ పెట్టేశాను. ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా సెపరేట్ చేసేసి తాలింపు వేసేసుకోవడమే, అందరికీ తెలిసిందే కదా. నేనైతే జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని శనగలు వేసి ఫ్రై చేసేస్తాను. అలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే మనకి శనగలు ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంక ఈ ప్రసాదం తీసుకుని గుడి దగ్గరికి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాను. గుడి దగ్గరికి వెళ్ళేసరికి అందరూ కూడా ఇక్కడ ఆంటీ వాళ్ళు అనమాట. అందరికి 50 పైనే ఉంటది. అందరూ కూడా చక్కగా హాఫ్ సారీస్ వేసుకొచ్చారండి. నాకు భలే అనిపించింది. ఎంత యాక్టివ్ గా సౌజన్య నాకు ఇలా ఫోటో తీ అలా ఫోటో తీ, నన్ను వీడియో తీ అది ఇది అని చెప్తూ ఉంటుంటే అబ్బాయి ఎంత యాక్టివ్గా ఉన్నారో. ఏజ్లో కూడా నేనైతే ఇప్పుడే ముస్లింలా ఫీల్ అయిపోతున్నాను అనిపించింది. ఇంకా నన్ను కూడా వదలలేదండి వాళ్ళు. నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి హాఫ్ సారీ వేసుకునిరా, ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళనమాట అనేసి ఇంకా బలవంతంగా పంపించేశారు. నా దగ్గర హాఫ్ సారీ లేదని చెప్పాను, అయినా సరే వినలేదు. ఇంకా విజ్జుది ఉంది కదా లంగా ఓని, నా బ్లౌజ్ని పేరప్ చేసుకుని ఇలా వేసుకుని వెళ్ళాను. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, కానీ బ్యాడ్గా అయితే కామెంట్ చేయొద్దు, కొంచెం లావుగా ఉన్నాను కదా. ఇంకా ఇంటికి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే భజన అంతా స్టార్ట్ చేసేసారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి ప్రసాదాలు నైవేద్యం పెట్టి పూజ చేసి అందరూ కూడా హారతి ఇస్తారనమాట. ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరూ ఇస్తారు హారతి. ఇంకా హారతి అయిపోయిన తర్వాత అందరూ తెచ్చిన ప్రసాదాలు ఉంటాయి కదా, అందరికీ పంచుతామన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ రావాలనుకుంటున్నారన్నది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను మాట్లాడిన మాటల్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటాయి కనుక ఏమీ అనుకోకండి. ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు తడబడతా ఉంటాయి. ఒక్కొక్కసారి బాగానే మాట్లాడేస్తాను, ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ వీడియోని ఎడిటింగ్ చేయడానికి అప్పుడే నాకు 3-4 డేస్ పట్టేసింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.